విశాఖలో భారీగా డ్రగ్స్ కలకలం రేపాయి. సౌత్ ఆఫ్రికాకు చెందిన థామస్ డిమోన్ తో పాటు విశాఖకు చెందిన అక్షయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ రోడ్ లో డ్రగ్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3.6 లక్షల నగదు, కారు, సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన కొకైన్ విలువ 10 నుండి 15 లక్షలు ఉంటుందని చెప్పారు. ఢిల్లీ నుండి డ్రగ్స్ తీసుకుని అక్షయ్ కి థామస్ డిమోన్ అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈగల్ టీం విశాఖ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు చెప్పారు. అక్షయ్ విచారణలో ఢిల్లీకి చెందిన పలువురి పేర్లు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ రాకెట్ పై విశాఖ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ లింక్స్ పై కూపీ లాగుతున్నారు. పెడ్లర్ల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెడ్లర్ల దగ్గర దొరికిన డైరీలో డ్రగ్స్ గుట్టు ఉంది. ఢిల్లీ నుండి డ్రగ్స్ దందా సాగిస్తున్నారు. సౌత్ ఆఫ్రికా నుండి ప్రిన్సీ ముఠా డ్రగ్స్ తెప్పిస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ముఠా ఆర్డర్ తీసుకుంటోంది. ఆర్డర్ రాగానే సౌత్ ఆఫ్రికా నుండి తెప్పించి సరఫరా చేస్తున్నారు. మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక సెంట్రల్ ఏజెన్సీ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన 3 టౌన్ ఇన్స్పెక్టర్ ఆయన దాడి చేసి ఒక ఇద్దరు అక్యూజ్డ్ థామస్ డిమోన్, ఇతను ప్రిటోరియా సౌత్ ఆఫ్రికా రెసిడెంట్, ఇతను చేకూరి అక్షయ్ అలియాస్ మున్నా, అతనికి 25 గ్రామ్ కొకైన్ ఇచ్చినప్పుడు దొరికాడు. క్రైమ్ వెహికల్ ఒక మోటార్ కార్, క్యాష్ 3.6 lakhs, 3 మొబైల్ ఫోన్స్, ఒక గ్రే కలర్ డైరీ కూడా దొరికింది వాళ్ళ పొజిషన్ నుండి. ఇక్కడ కింగ్ పిన్ ప్రిన్స్ అని అతను కూడా ఆఫ్రికన్ అలియాస్ ఒమెనెట్ అండ్ ఇంకొకరు బుచ్చి, బోత్ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ అని మనకు తెలుస్తుంది. అక్యూజ్డ్ కన్ఫెషన్ మేరకు ఇక్కడ మనం కొందరు సస్పెక్ట్స్ ని కూడా పికప్ చేశాము, కానీ వాళ్ళు ఆ ర్యాకెట్ లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా మేము వెరిఫై చేస్తున్నాం. నిన్న మధ్యరాత్రి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక సెంట్రల్ ఏజెన్సీ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన 3 టౌన్ ఇన్స్పెక్టర్ ఆయన దాడి చేసి ఒక ఇద్దరు అక్యూజ్డ్ థామస్ డిమోన్, ఇతను ప్రిటోరియా సౌత్ ఆఫ్రికా రెసిడెంట్, ఇతను చేకూరి అక్షయ్ అలియాస్ మున్నా, అతనికి 25 గ్రామ్ కొకైన్ ఇచ్చినప్పుడు దొరికాడు. క్రైమ్ వెహికల్ ఒక మోటార్ కార్, క్యాష్ 3.6 lakhs, 3 మొబైల్ ఫోన్స్, ఒక గ్రే కలర్ డైరీ కూడా దొరికింది వాళ్ళ పొజిషన్ నుండి. ఇక్కడ కింగ్ పిన్ ప్రిన్స్ అని అతను కూడా ఆఫ్రికన్ అలియాస్ ఒమెనెట్ అండ్ ఇంకొకరు బుచ్చి, బోత్ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ అని మనకు తెలుస్తుంది. అక్యూజ్డ్ కన్ఫెషన్ మేరకు ఇక్కడ మనం కొందరు సస్పెక్ట్స్ ని కూడా పికప్ చేశాము, కానీ వాళ్ళు ఆ ర్యాకెట్ లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా మేము వెరిఫై చేస్తున్నాం. విశాఖలో భారీగా డ్రగ్స్ కలకలం రేపాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, విశాఖ డ్రగ్స్ కలకలానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, విశాఖపట్నం అంటేనే ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొనే విధంగా అయితే ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే గత కొన్ని ఏళ్లుగా అయితే ఇక్కడ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా అయితే మార్పు చెందుతున్నాయి. పశ్చాత్తాప కల్చర్ కి అయితే స్థానికంగా యువత అలానే ఇక్కడ ఉన్న యువకులు కూడా పాల్పడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న అయితే ఏదైతే ఇక్కడ డ్రగ్స్ కలకలం అయితే విశాఖ భారీ నగరంలో అయితే ఒక డ్రగ్స్ కలకలం రేగింది. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో అయితే ఇంజనీరింగ్ కళాశాల ప్రాంతం లోపల అయితే అక్కడ మొత్తం సోదాలు చేసే సమయంలో అయితే అక్కడ డ్రగ్స్ అనేవి అయితే బయటపడడంతో అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా విశాఖ నగరం అంతా కూడా ఉలిక్కిపడిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్రగ్స్ గతంలో అయితే 2024 ఎన్నికలకు 2 నెలల ముందుగా అయితే ఒక భారీ కంటైనర్ అయితే రావడం, అది ఇందులో 1400 టన్నులకు పైచులకైతే ఎక్కువగా ఇక్కడ డ్రగ్స్ కి సంబంధించి వచ్చిందని అయితే అప్పట్లో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పూర్తిగా అయితే అసలు డ్రగ్సే కాదని చెప్పేసి సంజయ్ మెరైన్ కి సంబంధించిన వాళ్ళవని చెప్పేసి కూడా ఆ యొక్క కేసును అయితే పక్కదో పట్టించే ప్రయత్నాన్ని కూడా చేస్తూ కూడా పక్కదో
పక్కదో పెట్టించారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నుండి అయితే ఒక ప్రిన్సీ ముఠా అనేది అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఢిల్లీ కేంద్రంగా మొత్తం అన్ని రాష్ట్రాలకి ఎక్కడెక్కడికి ఎవరికైనా సరే ఈ యొక్క కొకైన్స్ కానీ ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి గంజాయికి సంబంధించి వీటన్నింటినీ కూడా అందించడానికి అయితే ఇక్కడ దాదాపు అన్ని ఒక్క ముఠానే మొత్తం దాదాపు దీనికి సంబంధించి ఒక 22 మంది అయితే పనిచేస్తున్నారంటే పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కూపీ లాగి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని కూడా పోలీసులు అయితే చేశారు. నిన్న విశాఖలో అయితే ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ప్రాంతంలో అయితే వీళ్ళని పట్టుకోవడం అయితే జరిగింది. ఒక్కసారి పట్టుకున్న తర్వాత విచారించిన తర్వాత ప్లేడర్స్ ఈ యొక్క ఎవరైతే ఈ వీటికి వాళ్ళకి మధ్య అనుసంధానంగా ఉంటారో ఈ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి, అలానే సౌత్ ఆఫ్రికా వ్యక్తి అయిన ఆ అబ్బాయి కూడా ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి కావడం, వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క డ్రగ్స్ మధ్యలో సరఫరా చేసే ప్రయత్నాన్ని అయితే చేస్తుంటారు. వాళ్ళనైతే ఆ ప్లేడర్స్ అయితే పట్టుకొని అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, అసలు ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది అనే విషయాన్ని కూడా వాళ్ళ దగ్గర నుండి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇదంతా కూడా ఢిల్లీ కేంద్రంగా జరుగుతుందనే విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు ఆ ప్రాంతానికి విశాఖ పోలీసులను అయితే ఢిల్లీకి కూడా పంపించడం, అలానే దీన్ని నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా అందించడం అయితే జరిగింది. అలానే మాదక ద్రవ్యాలకు సంబంధించి ఒక నార్కోటిక్ ఈ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కూడా ఈ యొక్క సమాచారాన్ని అందించి యువత ఈ దీనికి దూరంగా ఉండాల్సిన విషయాన్ని కూడా తెలియజేస్తూ యువత అంతా కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలనే విషయం తెలియజేస్తున్నారు. అలానే నిన్న దొరికిన దీంట్లో 10 నుండి 15 లక్షలు విలువ చేసే కొకైన్ అనేది దొరికింది. ఆ కొకైన్ అనేది చాలా ఒక మనిషిని పూర్తిగా అయితే పాడు చేసే విధంగా ఉంటుంది. అది ఒక్కసారి అలవాటు పడితే వారి యొక్క జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటారు. విశాఖపట్నం ఇప్పుడే అభివృద్ధి చెందడానికి అయితే ఎన్నో ఐటీ కంపెనీలతో పాటు స్థానికంగా ఎన్నో విద్యాలయాలు, కళాశాలలు, యూనివర్సిటీలు అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఒకసారి దీని బారిన పడితే వారి యొక్క భవిష్యత్ ఏమవుతుంది అనే విషయాన్ని ఆలోచించుకొని ప్రజలంతా కూడా దాని మీద అప్రమత్తంగా ఉండాల్సిన విషయాన్ని అయితే సిపి అయితే తెలియజేశారు. దీనికి సంబంధించి ఎక్కడైనా ఎటువంటి కార్యకలాపాలు కానీ ఏవైనా జరిగినా వెంటనే సమాచారం అందించాలని కూడా సిపి తెలియజేశారు. అలానే వీళ్ళతో పాటు నిన్న ఆ యొక్క కొకైన్ తో పాటు 3 లక్షల పైచులకు నగదుతో పాటు ఒక కారును కూడా స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. దీపిక, ప్రస్తుతం ఇక్కడ ఎక్కడ చూసినా సరే దీనికి సంబంధించి గంజాయి అనేది దానిపైన ఉక్కుపాదం మోపుతూనే పోలీసులు మరోపక్క ఇటువంటి కొకైన్స్ కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, వీటిపైన కూడా నిత్యం కూడా ఈ సర్చ్ అండ్ సడన్ సర్చ్ అనేది ఎలా అయితే నైట్ టైం వాహనాలకు సంబంధించి చేస్తారో అదేవిధంగా ఇక్కడ ప్రైవేట్ హాస్టల్స్ కావచ్చు, ప్రైవేట్ ఈ విద్యార్థులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ ప్రాంతాల్లో కూడా వెళ్ళి సోదాలు చేయడం, అకస్మాత్తుగా తనిఖీల్లో ఇవన్నీ బయటపడుతూ ఉంటుంటాయి. కానీ ఇటువంటి ప్రిన్సీ ముఠా ఏదైతే తీసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి యువతని పక్కదో పట్టించాలని చూస్తున్నారో దాన్ని విశాఖ పోలీసులు అయితే పూర్తిగా అయితే భగ్నం చేసే ప్రయత్నం అయితే నిన్న చేశారనే విషయాన్ని అయితే పూర్తిగా ఇక్కడ తెలుసుకోవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. తమిళనాడులోని అవధి జిల్లాలో విదుతలై చిరుతైగల్ కచ్చి పార్టీకి చెందిన ఒక మహిళా కౌన్సిలర్లు ఆమె భర్త దారుణంగా నరికి చంపాడు. రౌడీ షీటర్ తో ఇన్స్టాగ్రామ్ లో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడంతో భర్త పిల్లలను వదిలి రౌడీ షీటర్ తో సహజీవనం కొనసాగించడానికి సిద్ధమైంది. దీంతో మహిళా కౌన్సిలర్లు భర్త దారుణంగా హతమార్చాడు. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్ పెద్ద కాలనీకి చెందిన కోమది తిరునిండ్రవూర్ 26వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేస్తున్నారు. ఈమె భర్త స్టీఫెన్ రాజు తిరునిండ్రవూర్ పట్టణ వీసీకే కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, 3 కుమారులు కాగా స్టీఫెన్ రాజు భార్య కోమది, అతని సోదరుడు అజిత్ తల్లిదండ్రులు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కోమదికి తిరునిండ్రవూర్ రామదాస్పురం ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ మోహస్ దేవతో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే 2 నెలల క్రితం మోహన్ దాస్ కోమది సన్నిహితంగా ఉన్న ఫోటోలను అజిత్ సెల్ ఫోన్ కు పంపినట్లు తెలిసింది.
అప్పటి నుండి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఈ విషయంపై కోమదిని భర్త స్టీఫెన్ రాజ్ పలుమార్లు మందలించినా మరింత సన్నిహితంగా ఉండడం ప్రారంభించింది. అజిత్, స్టీవెన్ రాజ్ ఆమెను వెంబడించారు. కోమది ఆవడి సమీపంలోని నడుకుత్తగై ప్రాంతంలో మోహస్ దేవాతో సన్నిహితంగా ఉన్నట్టు స్టీఫెన్ రాజ్ గుర్తించి ఆగ్రహించి కత్తితో కోమదిని దారుణంగా నరికి చంపాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసి రౌడీ షీటర్ ఫరారయ్యాడు. పోలీసులు నిందితుడు స్టీఫెన్ రాజ్, అతని సోదరుడు అజిత్ తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. లెదర్ పార్క్ వచ్చిందని సంబరపడ్డారు. ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆశపడ్డారు. లెదర్ పార్క్ ను ప్రారంభించి అందరికీ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. కానీ ఏమైందో ఏమో 3 నెలలకే మూతపడింది. మందమర్రి మినీ లెదర్ పార్క్ బూడిదలో పోసిన పన్నీరులా మారింది. 25 ఎకరాల స్థలం కేటాయించి వందలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం స్థాపించిన ఈ పరిశ్రమ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా మారింది. మందమర్రిలో గత 2007లో లెదర్ పార్క్ అని చెప్పి స్థాపించి ఇక్కడ దాదాపు 10,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడేసా గొంగలు అక్కడే ఉంది. వివేక్ గారు మరి 10 దఫాలుగా లెదర్ పార్క్ ప్రారంభించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. దయచేసి ఎంత తొందరగా అయితే ఈ లెదర్ పార్క్ ప్రారంభం అవుతుందో ఇక్కడ ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకు ఉపాధి కల్పించినట్టయితుంది. యువత పెడదారి పట్టే పరిస్థితి వస్తుంది. కొత్త మైండ్స్ కూడా తీసుకొచ్చి అదేవిధంగా లెదర్ ప్యాట్ వెంటనే పునఃప్రారంభించాలని చెప్పి నేను వివేక్ గారిని కోరడం జరుగుతుంది. నేను చెప్పులు కుడుతూ ఉంటాను మార్కెట్లో. గతంలో వైఎస్ రాజశేఖర హయాంలో మినిస్టర్ వినోద్ గారు లెదర్ పార్క్ ఓపెన్ చేశారు. అది ఇప్పుడు వరకు ఇంకా ఏది కూడా అమలుకు నోచుకోలేదు. అది ఓపెన్ అయితే మా అలాంటి వాళ్ళకి కొంచెం జీవనోపాధి దొరుకుతుంది. దయచేసి ఈ గవర్నమెంట్ అయినా చొరవ తీసుకుని తొందరగా ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం. చాలామందికి ఉపాధి దొరుకుతుంది. 2007లోనే మంచిర్యాల జిల్లా మందమరిలో లెదర్ పార్క్ ను శ్రీకారం చుట్టారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో మినీ లెదర్ పార్క్ ను ప్రారంభించారు. 1000 మందికి 2 నెలల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. అంతలోనే మూసివేశారు. దీంతో కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన యంత్రాలు కూడా తుప్పుపట్టాయి. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. అయితే ఇదివరకు మా వాళ్ళందరూ వెళ్ళి లిడ్ క్యాప్లో ట్రైనింగ్ అంతా తీసుకున్నాం. సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడేమో మళ్ళీ ఇప్పుడు వచ్చి ఓపెన్ చేస్తాం అంటున్నారు, ఏదో చేస్తా అంటున్నారు. ఏమైనా కానీ మాకు పనిముట్లు లేవు, మాకంటూ ఒక ఆధారం లేదు. ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు అందరూ మేమే. కానీ అప్పటి నుంచి ఓపెన్ చేసిన తర్వాత ఏదో వస్తుందని ఆశపడి చూస్తాం, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదే జరగలేదు. సరే, ఈ ప్రభుత్వం వచ్చింది అంటున్నారు, చేస్తా అంటున్నారు, చేస్తే మంచిది. కానీ అన్నీ సమకూర్చేటట్టు చూడండి, అది సంతోషం మాకు. ఈ యొక్క ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఇప్పుడున్న వివేక్ గారు వెంటనే దీని మీద చొరవ తీసుకొని ఇవాళ లిడ్ క్యాప్ని మళ్ళా ప్రారంభిస్తే ఇవాళ 5,000 మంది ట్రైనింగ్ చేసి ఉన్నారు. కాబట్టి 5,000 మంది చేయడం వల్ల వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు దొరుకుతాయి. 5,000 మంది పనిచేయడం వల్ల వాళ్ళ మీద 15,000 మంది ఇంకా వాళ్ళ కుటుంబ భారం అంటే 20,000 మంది బతికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ ఈ లిడ్ క్యాప్ను వెంటనే ప్రారంభించాలని, దీన్ని మేము కాంగ్రెస్ సాయంలోనే జరగాలని, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ నుండి దీని మీద పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం.
అమెరికా అధ్యక్షుడు తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం లభిస్తే కొత్త పార్టీ పెడతానని హెచ్చరించిన అపర కుబేరుడు ఎలన్ మస్క్ చెప్పింది చేశారు. రిపబ్లికన్ డెమోక్రటిక్ లకు ప్రత్యామ్నాయంగా ది అమెరికా పార్టీ అనే మూడో రాజకీయ పార్టీని మస్క్ తాజాగా లాంచ్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన సూచనలకు అనుగుణంగా స్పందించిన టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ తన ప్లాట్ఫామ్ ఎక్స్ వినియోగదారుల నుండి అఖండ మద్దతు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని ఎలన్ మస్క్ విమర్శించారు. ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి మస్క్ $100 మిలియన్ల వెచ్చించారు. అంతేకాకుండా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధిపతిగా ఉంటూ ఖర్చులను తగ్గించాలని మస్క్ అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ది వన్ బ్యూటిఫుల్ బిల్ పేరుతో భారీ పన్ను కోత వ్యయ బిల్లుపై ట్రంప్ సంతకం చేసిన తర్వాత ఈ వారం ఇరువురి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లుకు మద్దతు తెలిపిన వారిపై రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటానని మస్క్ కొన్ని రోజుల క్రితం సంకేతం ఇచ్చారు. ఈ చట్టానికి మద్దతు ఇచ్చిన చట్టసభ సభ్యులను పదవుల నుండి తొలగించడానికి తన సంపదను వెచ్చిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ట్రంప్ తో మస్క్ ఎప్పటికప్పుడు సాగుతున్న ఈ వివాదం 2026 మధ్యంతర కాంగ్రెస్ ఎన్నికలలో తమ మెజారిటీని నిలుపుకునే అవకాశాలను దెబ్బతీస్తుందని రిపబ్లికన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరికొంత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు, ఎలన్ మస్క్ స్థాపించిన కొత్త పార్టీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దీనిపై ట్రంప్ ఎలా స్పందించే అవకాశం ఉంది? ఖచ్చితంగా ట్రంప్ స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎలన్ మస్క్ ట్రంప్ ఇద్దరు కలిసి కూడా గత ఎన్నికల్లో పూర్తిగా కూడా ఎలన్ మస్క్ అన్ని విధాలుగా డొనాల్డ్ ట్రంప్ కు సపోర్ట్ చేశారు. అసలు అధికారంలోని రాకూడదు అనుకున్న పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ట్రంప్ కు అన్ని విధాలుగా కూడా ఎలన్ మస్క్ సపోర్ట్ చేసి అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఎలన్ మస్క్ ట్రంప్ మధ్య కొంత వార్ నడుస్తుంది. వారిద్దరి మధ్య కొన్ని విభేదాలు పదే పదే రిపీట్ అవుతూ ఉన్నాయి. సో దానిలో భాగంగా ఇప్పుడు ఒక సమస్య వాళ్ళ మధ్య వచ్చినట్టు తెలుస్తుంది. సో అందుకు ఆయన కొత్త పార్టీ కూడా పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో అందుకు ఆయన కొత్త పార్టీ కూడా ప్రకటన చేశారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అమెరికాలో అధికారంలోకి నేను వస్తాను, పార్టీని బలోపేతం చేస్తానని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే కొత్త రాజకీయ పార్టీ పెట్టిన ఎలన్ మస్క్ అమెరికా పార్టీ పేరుతో పెట్టారు కాబట్టి సో ఖచ్చితంగా అది స్థానికంగా ప్రజల్లోకి పెద్ద అది తీసుకెళ్ళొచ్చు. సో ఒక సెంటిమెంట్ ని కూడా మనం తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేసుకునేదా ఆయన ఆ విధంగా ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వాస్తవంగా ఆయన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుని ఎలన్ మస్క్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క బిగ్ బ్యూటిఫుల్ బిల్ ని వ్యతిరేకిస్తూ అది ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయినా సరే ట్రంప్ తలొద్దలేదు. ఆయన ఎలన్ మస్క్ ను వ్యతిరేకిస్తూ ఈ యొక్క బిగ్ బ్యూటిఫుల్ బిల్లును పాస్ అయ్యే విధంగా నడిపించారు. సో అందుకని వ్యతిరేకిస్తూ కంప్లీట్ గా ఆయన వైఖరిని డొనాల్డ్ ట్రంప్ వైఖరి పూర్తిగా వ్యతిరేకిస్తూ అమెరికా పార్టీ పేరుతో ఎలన్ మస్క్ కొత్త పార్టీ అమెరికాలో పెట్టారు. రానున్న రోజులలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఇక వాళ్ళిద్దరి మధ్య వైరం మాత్రం పూర్తిగా తెగిపోయినట్టుగా కూడా స్పష్టమవుతుంది. అమెరికాలో కూడా ఇదే జరుగుతుంది. ట్రంప్ ఎలన్ మస్క్ మధ్య జరుగుతున్నటువంటి వైరం ఏదైతుందో అది కంప్లీట్ గా కూడా తెగిపోయినట్టే. సో ఇక వారిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని చెప్పేసి కూడా అమెరికాలో జోరుగా చర్చ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన మస్క్ స్వేచ్ఛను తిరిగి ఇచ్చేందుకు అమెరికా
ఖచ్చితంగా మరోసారి నాకు అవకాశం ఇస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే అమెరికా సెంటిమెంట్ తోటి అమెరికా పార్టీ పేరు నేను పెట్టాను కాబట్టి సో రానున్న రోజుల్లో ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పి కూడా ఎలన్ మస్క్ చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలకు అడ్డుకట్టపడడం లేదు. విద్యా సంస్థలను వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక బాధ్యతతో నిర్వహించాలని చట్టాలు చెబుతున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలు. ఎల్కేజీ పిల్లలకే సంవత్సరానికి 50,000 నుండి ₹1,00,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి కృషి చేయాల్సిన విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఏటా అధిక ఫీజులు పెంచుతూ తల్లిదండ్రుల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు యాజమాన్యాలు. ఇక హనుమకొండ జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీపై ఓ విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్ర వీడాలి. విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి స్కూళ్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ రోజు రోజుకు పెరిగిపోతుంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నడుస్తున్న వాటిపై చర్యలు తీసుకోకపోవడంతో అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలు ఈరోజు చూసుకుంటే విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఏ జిల్లాలో పడితే ఆ జిల్లాలో కూడా ఈ యొక్క ప్రైవేటు ఫీజులే కానీ ప్రైవేటు రంగంలో ఉన్న విద్యా సంస్థలే కానీ విచ్చలవిడిగా పేదరికాన్ని మరి దోచుకుంటున్నాయి. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలు చూసుకున్నట్లయితే మరి ఆడ ఉన్న బుక్సే కానీ వాళ్ళు బుక్స్ వాళ్ళ ఆ నామ్స్ ప్రకారం విద్యా సంస్థల నామ్స్ ప్రకారము అక్కడ బుక్స్లు అమ్మకూడదు. ఆ బుక్స్లో ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నర్సరీ చూసుకున్నట్లయితే ఒక్కొక్క బుక్స్లకు సంబంధించినది 10,000 నుండి 15,000 వరకు ఆ యొక్క విద్యా సంస్థలు వసూలు చేస్తున్నాయి. ఆ యొక్క నర్సరీ స్కూల్ విద్యా సంస్థలు మాత్రమే నర్సరీ స్కూళ్ళకు సంబంధించిన ఆ తరగతి మాత్రమే ఈరోజు 50,000 నుండి ₹1,00,000 వరకు మరి హైదరాబాద్లో ఉండడం జరిగింది. అదేవిధంగా పెద్ద పెద్ద సిటీలలో కూడా అదే విధంగా ఉండడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 12న విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలో కేవలం మధ్యతరగతి లాంటి కుటుంబాల పిల్లలు మాత్రమే ఈ ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తూ ఉన్నారు. అదే ఆసరగా తీసుకున్న విద్యా సంస్థలు తల్లిదండ్రుల నుండి పుస్తకాల పేరు మీద, అలాగే యూనిఫామ్ పేర్ల మీద, టై బెల్ట్ ఇలా అనేక రకాల పేర్ల మీద తల్లిదండ్రుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పుస్తకాలు చూసుకున్నట్టయితే పుస్తకాల మీద ఉన్న ఎంఆర్పి రేట్ కాకుండా వాళ్ళకు తోచినంత విచ్చలవిడిగా ఈ యొక్క అమౌంట్ను వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలలో కూడా కనీసం విద్యార్థులకు నాణ్యమైన వసతులు లేవు. వాళ్ళు కనీస వసతులు లేకుండా పాఠశాల నడిపిస్తూ ఉన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రైవేటు విద్యా సంస్థలలో అధిక ఫీజులు నియంత్రించాలని, అదేవిధంగా ఫీజుల చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా విచ్చలవిడిగా ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీ అధికంగా ఉంది. ఎందుకంటే ఇష్టానుసారంగా బుక్స్ అని చెప్పేసి వ్యాన్ ఫీజులని, స్కూల్ ఫీజులని వగేరా ఇంకా అనేక ఫీజులు అని చెప్పేసి విచ్చలవిడిగా పేద కుటుంబాల దగ్గర, పేద విద్యార్థుల దగ్గర యాజమాన్యాలు వసూలు చేయడం జరుగుతూ ఉంది. రైట్, రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో వాగుల వంకల్లోకి నీరు చేరుతుంది. పలు జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం జలాశయానికి సైతం భారీగా వరద కొనసాగుతోంది. ఈ జలాశయంలో ఇన్ఫ్లో 171,208 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 67,399 క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.40 అడుగుల వరకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ
నిల్వ 215.7080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 179.8995 టీఎంసీల నీరు చేరింది. దీంతో కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జూరాల నిండడంతో అధికారులు నీటిని కిందకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం జలాశయంలోకి వరద ఉధృతి పెరిగినట్టు తెలుస్తోంది. ఇక సీమలో వేట కొడవళ్ల సంస్కృతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యర్థుల సంహారం కోసం వేట కొడవళ్లు వాడుతుంటారు. అలాంటిది వందల మంది వందల కొడవళ్లతో కనిపిస్తే అక్కడ రక్తపాతం ఏ రేంజ్ లో ఉంటుందో ఎవరు ఊహించలేరు. కానీ అక్కడ రప్పారప్పామని నరికే వేట కొడవళ్లతో నృత్యాలు చేస్తున్నారు. కొడవళ్లతో నరుకుడే కాదు, నాట్యం కూడా చేస్తామంటున్నారు అక్కడి గ్రామస్తులు. ఇంతకీ ఎక్కడ ఇలాంటి సీన్ కనిపిస్తోందంటే అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామంలో మొహరం వేడుకలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే ఈ వేడుకల్లో ఒక విభిన్నమైన సాంప్రదాయం కనిపిస్తోంది. గ్రామంలో పీల ఊరేగింపు సమయంలో యువకులంతా వేట కొడవళ్లు పట్టుకొని డప్పుల శబ్దాలకు నృత్యాలు చేస్తుంటారు. దీనిని చూసేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. గత కొన్నేళ్లుగా ఈ సాంప్రదాయం వస్తున్నా ఎక్కడా చిన్న గొడవ కూడా లేకుండా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది.